మీరు కూడా నా అలాగే స్నాక్ లవరా? అయితే మీకోసమే ఈ సింపుల్ బ్రెడ్ ఎగ్ టాకోస్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే ఈ రెసిపీ చేసుకోవడానికి పట్టేది కూడా చాలా తక్కువ టైం, 30 మినిట్స్లో మీకు ఈ రెసిపీ అయిపోతుంది. దానికోసం నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. అలాగే హాఫ్ క్యాప్సికమ్, 1 ఆనియన్, 1 టొమాటో తీసుకున్నాను. ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని క్యాప్సికమ్ అండ్ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి హాఫ్ టీ స్పూన్ జీరా, మిన్స్ చేసిన గార్లిక్లో వేసి 1 మినిట్ ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పొడిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేయండి. 60 to 70% ఆనియన్స్ కుక్ అయిన తర్వాత టొమాటోస్ వేసి చిల్లీ పౌడర్ వేసి మొత్తం మిక్స్ చేసి వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని దీన్ని మొత్తాన్ని మెత్తగా కుక్ అయ్యేదాకా మూత పెట్టేసి కుక్ చేయండి. ఈలోపు మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకొని హాఫ్స్ కింద కట్ చేసుకోవాలి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, అవి 4 హాఫ్స్ అయ్యాయి. ఇప్పుడు నేను బ్రెడ్ టాకోస్ కోసం మల్టీగ్రెయిన్ బ్రెడ్ వాడుతున్నాను. నేను తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని చపాతీ కర్రతో ఫ్లాట్ బ్రెడ్ షీట్స్ కింద తయారు చేసుకుని మనం తయారు చేసుకున్న కర్రీ బేస్ దానిలో పెట్టేసి దానిపైన కట్ చేసుకున్న హాఫ్ ఎగ్ కూడా పెట్టి టాకో షేప్లో ఫోల్డ్ చేసి టూత్ పిక్తో సీల్ చేయడమే. ఇలా సీల్ చేసిన బ్రెడ్ టాకోస్ని తీసుకెళ్ళి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి 170 degrees దగ్గర 2 to 3 minutes ఆర్ మ్యాక్సిమం 4 to 5 minutes ఫ్రై చేయండి. మధ్యలో ఒకసారి తీసి చూడండి మాడిపోకుండా. మీకు ఎక్స్ట్రా క్రిస్పీ క్రస్ట్ కావాలి అని అనుకుంటే కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి బ్రెడ్ పైన. ఈ యమ్మీ అండ్ క్రంచీ బ్రెడ్ టాకోస్ తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. డీటెయిల్డ్ రెసిపీ అండ్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ చెక్ ఇట్ అవుట్. ఇంకేం చూస్తున్నారు, వెళ్ళి చేసుకొని తినండి.